హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్ కాకుండా బైక్ మీద తీసుకెళ్తుంటే దారి వల్ల వన్ సైడ్ కూర్చున్న అదర్వ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంది. అదర్వ తన చేతిని తీసుకుని ముద్దు పెట్టి అలాగే పట్టుకున్నాడు. ఒక దగ్గర బైక్ ఆపి ఖుషి చేయి పట్టుకుని జాగ్రత్తగా పొలంలో నుండి నడిపించుకుని మంచి దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కమని చెప్పాడు. బావా, దీన్ని నేను ఎప్పుడూ ఎక్కలేదు, భయంగా ఉంది అనడంతో నేను ఉన్నా కదా ఎక్కు అని జాగ్రత్తగా తనని ఎక్కించి తను ఎక్కాడు అథర్వ్. బావా, ఏంటి ఇదంతా ఆశ్చర్యంగా అడిగింది ఖుషి. నువ్వేగా పల్లె అందాలు చూడాలన్నావు, అందుకే ఇక్కడ కూర్చుంటే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అని సెట్ చేశా. ఎలా ఉంది అంటూ కళ్ళెగరేశాడు. చాలా బాగుంది బాబా, నా మొగుడు బంగారం అంటూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది ఖుషి. ఇద్దరూ వెల్లికిల పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఎక్కడలేని ముచ్చట్లు చెప్పుకున్నారు. మెల్లగా తెల్లవారడంతో సూర్యుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడుతూనే ఎప్పుడు అదర్వ గుండె మీదకి చేరుతుందో తెలియదు కానీ అలాగే గుండె మీద తలపెట్టుకుని దూరంగా కనిపిస్తున్న పొడుగు చెట్ల వైపు చూస్తూ, బావా, అది ఏం చెట్టు, కొబ్బరి చెట్టునా అని అడిగిన అదర్వ సమాధానం చెప్పబోతుండగా, అది కొబ్బరి చెట్టు కాదు, మరి ఏం చెట్టు, ఇంత పొద్దున్నే ఆ మనిషి ఎందుకు చెట్టెక్కాడు అని ఇన్నోసెంట్ గా అడిగింది చెట్టెక్కుతున్న మనిషిని వైపు చూస్తూ. అదరు ఏం మాట్లాడకపోవడంతో తలెత్తి అతని వైపు చూసి, ఏంటి బావ ఏం మాట్లాడలేదు, నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నావా చెప్పడానికి, ఇప్పుడే నా నోరు నొక్కిస్తున్నావు అంటే రేపు పిల్లలు పుట్టాక నన్ను రాచి రంపాన పెడతావు అంటూ రాణి కన్నీళ్ళని తుడుచుకున్నాడు అదర్వ్. ఏంటి, నేను నీ నోరు నొక్కేసానా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది ఖుషి. అదర్వ్ కూడా లేచి కూర్చొని ఇన్నోసెంట్ గా చూస్తూ, అవును, ఇప్పుడే తెలిసింది నువ్వు ఇలా కూడా చేయగలవని అంటూ బాధగా చెప్పాడు ఖుషి ఆ మాటకి కోపంగా చూస్తూ. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, ముందు నేను అడిగిన దానికి సమాధానం ఆన్సర్ చేయి, అంతేలే, నా బాధ నీకు పట్టదు అని అన్నాడు అదర్వ్. ఖుషి కోపంగా అతని నడుం గిల్లింది. ఏంటి నా మొగుడిని గిల్లావు అంటూ చిరుకోపంగా చూశాడు. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, ఇప్పుడు చెప్పలేదా నీ ముక్కుని కొరుకుతా అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఏంటో మంచికి రోజులు లేవు అనగానే ఖుషి కోపంగా చూసింది. నువ్వు చెప్పకున్నా సరే అని వెళ్ళబోతుండగా తన చేయి పట్టుకుని ఒళ్ళోకి లాక్కున్నాడు. ఖుషి బుగ్గలు ఒక చేత్తో పట్టుకుని, ఎందుకే ఊరికే అలుగుతావు, నేను కౌంటర్ వేస్తే తిరిగి కౌంటర్ వేయొచ్చు కదా అంటూనే ఇంకో చేత్తో డైరెక్ట్గా నడుము తాకేలా సారీ అంచులో నుండి చెయ్యి లోపలికి పెట్టి అల్లరి చూపిస్తూ మెల్లగా కూల్ చూస్తున్నాడు. తమరికి నేను అలగడం అంటే ఇష్టమేగా. తన అల్లరికి ప్రేమకి కరుగుతున్న పైకి బెట్టు చూపించింది. నీకు కూడా నా అల్లరి ఇష్టమేగా, కూల్ అయిపో అని. అది తాటి చెట్టు డెవిల్, కళ్ళు అనే పేరు విన్నావా అని అడిగాడు. ఖుషి లేదన్నట్టు తలూపింది. నువ్వు బెంగళూరు పాపవి కదా, నీకు తెలీదు, ఈ కళ్ళుని కొంచెం తాగినా మత్తెక్కేస్తుంది అంటే ఇది ఆల్కహాల్నా అని ఆశ్చర్యంగా అడిగింది. కాదు, ఆల్కహాల్ అంటే ఒకసారి నువ్వు తాగేవే, అదే ఆల్కహాల్, ఇది ప్యూర్ స్ట్రీ మిల్క్. బావా, ఆ విషయం పోవా నువ్వు అంటూ ఏడుపొహం పెట్టింది. ఎలా మర్చిపోతాను, అప్పుడేగా నా డెవిల్ గాడి గురించి తెలిసిందని నవ్వుతూ కనుక్కుంటాడు ఖుషి అతని ఎదలో తలపెట్టుకుని. బావా, మనం కూడా తాగుదామా ఆశగా అడిగింది. ఏంటి తల్లి, అది తాగుతావా, ఇప్పుడు నువ్వు దాన్ని తాగితే నా గతి అధోగతి అవుతుంది, ముందు పద ఇంటికి వెళ్దాం. బావా, అది అడగను కానీ ఇంకొద్దిసేపు ఇక్కడే కూర్చుందామని మారం చేసింది ఖుషి. తనకి అక్కడి నుండి వెళ్ళాలని లేకపోవడంతో ఖుషి ఫేస్ ని చూసి కొద్దిసేపు అలాగే కూర్చున్నారు. అథర్వ్ ఫేస్ ని రెండు చేతుల్లోకి పట్టుకుని ఇద్దరు పెదాలు కలిపి అథర్వ్ స్టైల్లో థ్యాంక్స్ చెప్పింది. ఖుషి నడుము చుట్టూ ఉన్న అతని చేతులు ఇంకా దగ్గరికి లాక్కుని గాలి కూడా దొరినంత హత్తుకున్నాడు అథర్వ్. ఇద్దరు కొద్దిసేపటికి అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి చేరి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. రే డెవిల్, కాఫీ అన్నాడు ఒళ్ళు విరుస్తూ. లేస్తాను బావా, తెస్తాను బావా అని అక్కడి నుండి వెళ్ళి కాఫీ తీసుకొని ఇచ్చింది. అథర్వ్ కాఫీ తాగాక ఖుషి కిచెన్ లోకి వెళ్తే అథర్వ్ హాల్లోకి వచ్చాడు. జీవన్, చిత్ర లేటుగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. జీవన్ అథర్వ్ దగ్గరికి వెళ్తే చిత్ర కిచెన్ లోకి వెళ్ళింది. అలా చిత్ర పేరెంట్స్ కూడా వచ్చారు. అదేంటి ఖుషి, నువ్వు కాఫీ పెడుతున్నావేంటి, పర్లేదాంటీ కాఫీ తీసుకోండి అని తన చేతికిచ్చి ఇంకోటి చిత్రకి ఇచ్చి హాల్లోకి వెళ్ళి జీవన్కి చిత్ర ఫాదర్కి కూడా కాఫీ ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే ఖుషి చిత్రని ఆట పట్టిస్తూనే ఉంది. అందరూ టిఫిన్ చేశాక చిత్ర చిత్రకి చెప్పి బయలుదేరారు. అథర్వ్
ఖుషి, జీవన్, చిత్ర ఇంటికి వచ్చేసరికి లేట్ అవ్వడంతో, పైగా నెక్స్ట్ డే రిసెప్షన్ అవ్వడంతో జీవన్ ఇంట్లో నిద్రకి ఉపక్రమించారు అథర్వ్, ఖుషి. తర్వాత రోజు రిసెప్షన్కి అన్ని అరేంజ్మెంట్ చేశారు. చిత్ర పేరెంట్స్ కూడా వచ్చారు. సాయంత్రం చిత్రని ఖుషి రెడీ చేసింది. అప్పటికే అథర్వ్, ఖుషి ఫ్యామిలీలు కూడా వచ్చేసింది. జీవన్, చిత్ర స్టేజ్ మీద నించొని అందరికీ విషెస్ అందుకుంటున్నారు. వచ్చిన గెస్ట్లు కూడా విచ్చేసి డిన్నర్ చేసి వెళ్ళాక అందరూ డిన్నర్ చేశారు. అథర్వ్ మ్యారేజ్ గిఫ్ట్ గా జీవన్, చిత్రలకి హనీమూన్ టికెట్స్ ఇచ్చాడు. రిసెప్షన్ కూడా అయిపోవడంతో అథర్వ్, ఖుషి జీవన్ వాళ్ళకి చెప్పేసి ప్రకాష్, మాధవి గారితో కలిసి ఇంటికి చేరుకున్నారు. అథర్వ్ తన మెడవంపులో తలపెట్టి గట్టిగా హగ్ చేసుకుని నిద్రపోతుంటే అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఇంకో చేతిని అతని భుజం చుట్టూ వేసి అలాగే నిద్రపోయింది ఖుషి. బావా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది లగేజ్ సర్దుతూనే. 50. 50నా? అదేంటి అయోమయంగా అడిగింది. ఇప్పటికీ నువ్వు నన్ను 50 టైమ్స్ ఎక్కడికి బావా అని అడిగావు. ఖుషి గుర్రుగా చూస్తూ, ఎక్కడికో చెప్తే నీ సొమ్మేమనే పోతుందా? సొమ్ము పోదే, నా సొమ్ముకి సర్ప్రైజ్ పోతుంది అంటూ తన బుగ్గన లాగాడు. సర్ప్రైజా? ఏంటి బావా అది? సర్ప్రైజ్ చెప్పారు డెవిల్, చూశాక నువ్వే ఎంజాయ్ చెయ్యి అని. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఓ ఫ్లైట్కి టైం అవుతుంది అని తనని పంపించి మిగిలిన లగేజ్ సర్దాడు అథర్వ్. ఇద్దరు రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి మాధవి, ప్రకాష్ గారు హాల్లో బ్యాగ్స్తో రెడీగా కనిపించారు. ఖుషి అది చూసి ఆశ్చర్యంగా అనిపించి, బావా, అత్తమ్మ, మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని మెల్లగా స్టెప్స్ దిగుతూ అడిగింది. పద చెప్తానని చెప్పడంతో సైలెంట్ గా అథర్వ్ని అనుసరించింది. మామ్, డాడ్ టికెట్స్, పాస్పోర్ట్, వీసా తీసుకున్నారా అని అడిగాడు. తీసుకున్నాం, కానీ ఇప్పుడు మాకెందుకు ఇదంతా? నువ్వు ఖుషి వెళ్తున్నారు, ఎంజాయ్ చేయండి. మేము దేశం కాని దేశం పోయి ఏం చేయాలి అని మాధవి గారు. ఎంజాయ్ చేయండి మామ్, నువ్వు ఫ్యామిలీ ట్రిప్కి తప్ప డాడీతో ఎప్పుడు సరదాగా బయటకు వెళ్ళలేదు. మేము కూడా ఉండం కాబట్టి మీరు హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయండి అంటూ మాధవి గారి భుజం చుట్టూ చేయి వేశాడు. 2 ఫ్లైట్లు గంట వెనుక ముందు అవడంతో నలుగురికి కలిసి ఎయిర్పోర్ట్ దారి పడతారు. ఎయిర్పోర్ట్ చేరాక లోపలికి వెళ్ళి లాంచ్ లో కూర్చొని నలుగురు మాట్లాడుతూ ఉండగా అనౌన్స్మెంట్ వినిపించడంతో ప్రకాష్ గారు, మాధవి గారు ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిన గంటకి బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు అథర్వ్, ఖుషి. బాబా, మనం బెంగళూరు వెళ్తున్నామా అని అడిగారు. ఆశ్చర్యంగా అడిగింది ఖుషి. అథర్వ్ అవునన్నట్టు తలూపగానే, అంటే మా ఇంటికి వెళ్తున్నాం బాబా, కాదు మా అత్తారింటికి వెళ్తున్నాం అనడంతో ఖుషి నవ్వుతూ అతని చేతిని తన చేతుల్లోకి చుట్టేసింది. హైదరాబాద్ లో ఫ్లైట్ టేకాఫ్ అయి బెంగళూరులో ల్యాండ్ అయింది. ఇద్దరు ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి క్యాబ్ లో తీసుకుని ఖుషి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత తన ఇంటికి వెళ్తున్నందుకు ఖుషి చాలా హ్యాపీగా ఉంది. అది అథర్వ్ చూపును దాటిపోలేదు. ఇంటికి రాగానే లగేజ్ తీసుకుని క్యాబ్ అతనికి డబ్బులు ఇచ్చాక లోపలికి వెళ్లారు. అప్పటికే పని వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోవడంతో డోర్ తెరిచేసరికి ఇల్లంతా నీట్ గా కనిపించింది. ఎదురుగా ఖుషి పేరెంట్స్ ఫోటో ముందు దీపం పెట్టి ఉంది. ఖుషి కన్నీళ్లతో వాళ్ళని చూస్తుంటే అథర్వ్ అది గమనించి భుజంపై చేవేస్తాడు. డెవిల్, నీకు ముందే చెప్పాను, ఇక్కడికి తీసుకొస్తే నీ ఫేస్ లో ఆనందం తప్ప బాధ కనిపించకూడదు అని. మళ్ళీ ఏడుస్తున్నావు నువ్వు. నా వల్లే నా తల్లిదండ్రులు చనిపోయారు అన్న ఆలోచన నన్ను దహించి వేస్తుంది బాబా అంటూ కన్నీళ్లతో అథర్వ్ని హక్ చేసుకుని ఎదలో తలదాచుకుంది. ఖుషి చుట్టూ చేతులు వేసిన తన తల నిమురుతూ, రే డెవిల్, నువ్వు ఏం చేయలేదురా. అంతా చేసిన వాడు ఎప్పుడో చచ్చాడు. వాడికి నరకంలో శిక్షలు కూడా వేస్తారు కాబట్టి నీ తప్పు లేకుండా నిందని నీ మీద వేసుకోకు అంటూ లాలన్గా చెప్పి తలపై ముద్దు పెట్టాడు. అయినా ఖుషి బాధపడటం మానకపోవడం గమనించి, ఇదిగో ఇలా చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం ఇంకా. ఖుషి తలెత్తి చూసింది. ప్లీజ్, నా డెబిల్ గాడివి కదా, ఏవేవో ప్లాన్స్ వేసుకున్నావు. నువ్వు మూడ్ ఆఫ్ అయి దాన్ని చెడగొట్టుకోకు, హ్యాపీగా ఉండు అనడంతో చిన్నగా నవ్వింది. ఇలా నవ్వు చాలు, ఫ్రెష్ అవ్వు, తిందు కానీ అని ఒక చేతిలో ఆమె చేతిని పట్టుకుని ఇంకో చేతితో లగేజ్ పెట్టుకుని రూమ్ లోకి తీసుకెళ్లాడు. బావా, మన రూమ్ లోకి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇది అక్క రూమ్ నాకు తెలుసు, కానీ మన రూమ్ కి ఎక్కడో పడిపోయింది అంట, అందుకే ఈ రూమ్ కి వచ్చాం. ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దామని చెప్పేసరికి ఖుషి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అథర్వ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు కూర్చొని తిన్నారు. టీవీకి కేబుల్ లేకపోవడంతో అథర్వ్ టీవీకి తన ఫోన్ కనెక్ట్ చేసి మూవీ పెట్టి చూస్తుండగా ఖుషి వచ్చి అతని పక్కన సెటిల్ అయ్యి అథర్వ్ చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చి మూవీ చూస్తుంది. 2.5 గంటల తర్వాత మూవీ అయిపోవడంతో ఖుషి వైపు చూసిన అథర్వ్కి తను నిద్రపోవడం చూసి తలనిమిరి ఒళ్ళో పడుకోబెట్టుకుని టీవీ ఆఫ్ చేసి ఫోన్లో గేమ్ ఆడటం మొదలుపెట్టాడు.
ఖుషి నిద్రలేచేసరికి సాయంత్రం అయింది. బాబా టైం ఎంత అని అడిగింది ఆవలిస్తూ. 6 అవుతుంది డెవిల్. అవునా, ఇంత లేట్గా నిద్రపోయావు? నా లేపొచ్చు కదా బాబా. జర్నీ వల్ల టైర్డ్ అయ్యావు కదా, అందుకే లేపలేదు. మరి అప్పటి నుండి నువ్వు ఇలాగే కూర్చున్నావా? నువ్వు కూడా నిద్రపోవచ్చు కదా. మొహాన్ని చిన్నబుచ్చుకుంటూ అడిగింది. లే లేదు లేదులేవే, కొద్దిసేపు నిద్రపోయాను. ఉండు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఫేస్ వాష్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ పెట్టుకొని వచ్చింది. ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ తాగేసాక బయటికి కిచెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. డిన్నర్ టైం కావడంతో కిచెన్లోకి వెళ్తున్న ఖుషీని ఆపి ఫుడ్ ఆర్డర్ చేశాను డెవిల్. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. సరే, ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళింది ఖుషి. రూమ్లోకి వెళ్ళిన ఖుషి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టుకుందాం అనేసరికి ఆల్రెడీ బెడ్ మీద తెల్లని చీరతో పాటు నల్లపూసలు నెక్లెస్, హిప్ చైన్, మల్లెపూలు గాజులు కూడా కనిపించాయి. చీరను చూసి ఖుషికి ఒక డౌట్ అనిపించింది. ఆలోచిస్తూ ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. మరో అంటే ఈ చీర బావ పెట్టాడు. ఈ చీర బావ ఎందుకు పెట్టినట్టు? కొంపదీసి ఫస్ట్ నైట్ కోసం పెట్టాడా అనుకోగానే తెలియకుండానే గుండెల్లో అలజడి, మొహంలో సిగ్గు మొదలయ్యాయి. చూద్దాం ఎందుకు ఈసారి పెట్టాడో అని అనుకుందే కానీ తెలియకుండానే సిగ్గుపడుతూ ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకొని రెడీ అయి బయటకు వచ్చింది. హాల్లోనే తన ఎదురుగా వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో నవమన్మధుడిలా ఉన్నాడు. అతను చూడగానే సిగ్గుగా అనిపించి కంట్రోల్ చేసుకుని అథర్వ దగ్గరికి వెళ్ళింది. ఖుషిని చూసిన అథర్వ అలాగే ఫ్రీజ్ అయ్యాడు. తెల్లని చీరకి గ్రీన్ అంచు సగం లీవ్ చేసిన హెయిర్ నిండా మల్లెపూలు, మెడలో నల్లపూసలు, నడుముకి హిప్ చైన్, చేతి నిండా ఆకుపచ్చ గాజులు. తనని చూడగానే మెస్మరైజ్ అయ్యాడు. కానీ అంతలోనే తేరుకుని ఖుషి సిగ్గుపడటం గమనించి తను చేపట్టుకుని పక్కన కూర్చున్నాడు. ఎందుకే సిగ్గుపడుతున్నావు అంటూ క్యాజువల్ గా అడిగాడు అదర్. ఆ మాటకి ముందు ఆశ్చర్యంగా అనిపించిన కావాలని అంటున్నాడని అర్థమై, బాబా తెలిసి కూడా ఎందుకు అలా అడుగుతున్నావు? కోపంగా అనాలి అనుకుంది కానీ సిగ్గు వల్ల అనలేకపోయింది. నాకేం తెలుసు డెవిల్ అంటూ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టాడు బాబా గారంగా అని. సిగ్గుతో అక్కడి నుండి గార్డెన్ లోకి వెళ్ళింది. అదరు చిన్నగా నవ్వుకొని డిషెస్ అన్ని టేబుల్ మీద సర్ది ఖుషి దగ్గరికి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి గార్డెన్ లో ఉన్న ఉయ్యల్లో కూర్చుని కనిపించింది. అదరు వెనక నుండి తన మెడ చుట్టూ చేతులు వేసి తన తలపై అతని చిన్ ఉంచి అలాగే ఉండిపోయింది. డెవిల్ ఆకలిగా ఉందిరా అంటూ గారంగా అడిగాడు అదర్. అదర్ అలా అడగగానే తనని విడిపించుకుని అతన్ని చూసింది. అదర్ ఇన్నోసెంట్ గా చూస్తూ తన దగ్గరకు వచ్చి కనుకొట్టాడు. అసలే ఫేస్ టు ఫేస్ చూడాలి అంటే ఏదోలా అనిపిస్తున్న ఖుషికి అదర్ అంత దగ్గరగా వచ్చేసరికి తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోవాలని అని వెనక్కి తిరిగి ఒక్క అడుగు ముందుకు వేసేసరికి తన చేయి కాకుండా వెనక నుండి తన నడుము చుట్టూ పట్టుకొని తన వైపుకి లాక్కుని డెవిల్ గా, మరీ అంత సిగ్గుపడికే, నాకేదోలా ఉంది, రోజులా నార్మల్ గా ఉండు అంటూ చెవిలో హస్కీగా చెప్పాడు. ఖుషి వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. అదర్వు తనని చూస్తూ రెండు చేతుల్లో ఓకే ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి దించి అదర్వు చైర్లో కూర్చొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఖుషి ప్లేట్లో ఫుడ్ పెట్టాక అతనికి తినిపిస్తూ మధ్య మధ్యలో అల్లరి చేస్తున్నది. ఖుషి అతని చేష్టలకు సిగ్గుపడుతూనే కోపంగా అథర్వని చూస్తుంది. బాబా కొద్దిసేపు సైలెంట్ గా ఉండు, నిన్ను ఒకటి అడగాలంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. సరే అడుగు. ప్లేట్లో చేయి కడిగి తన నడుము చుట్టూ చేతులు వేశాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు తెలుసుకోవచ్చా అంటూ సూటిగా అడిగింది. ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకోవచ్చని. మన పెళ్లికి ఎలాగో అత్తమ్మ లేరు కదే, అయినా వాళ్ళని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. అది వేరే విషయం అనుకో. కానీ మన పెళ్లికి వాళ్ళు లేరు. ఉన్న ఫీలింగ్ ని మనసులో ఉండకూడదు. అందుకే ఎలాగో ఫస్ట్ నైట్ అమ్మాయి పుట్టింట్లో చేస్తారు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే అతని మెడవెంపుల్లో తలపెట్టి అలాగే ఉండిపోయింది. డెవిల్ ఊరికే సిగ్గుపడికే ప్లీజ్ అనగానే చిరుకోపంతో అతన్ని చూసి భుజంపై చిన్నగా కొట్టింది. అదర్వ చిన్నగా నవ్వడంతో ఖుషి నవ్వి లేచి ప్లేట్ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టి డిషెస్ కూడా ఎక్కడివి అక్కడ పెట్టేసి హాల్లో చూసేసరికి అందరూ కనిపించారు లేదు. ఉన్న దగ్గర నుంచొని చుట్టూ చూసేసరికి తన రూమ్ డోర్ కొంచెం తెరిచి కనిపించేసరికి చిన్నగా నవ్వుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. రూమ్ లోకి వెళ్ళిన అదర్వకి బెడ్ మొత్తం మల్లెపూలు, గులాబీ రేకులు, బెడ్ పక్కన ఉన్న టేబుల్ పైన స్వీట్స్, ఫ్రూట్స్, అక్కడక్కడ క్యాండిల్స్ మొత్తం చూసి తను ఏర్పాటు చేయించిన డెకరేషన్ చూసి చిన్నగా నవ్వుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి బయట నుండి వస్తున్న చల్లని గాలి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో తన చెవుల దగ్గర గాజుల చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగింది. అదర్వకి చేతులు వెనక్కి పెట్టుకొని తలదించుకొని సిగ్గుపడుతూ కనిపించింది.
నుదురు దగ్గర చూపుడు వేలితో చిన్నగా రబ్ చేసుకుని ఖుషీకి దగ్గరగా జరిగి వెనుక అంటే చేతిలో అని అడిగాడు. ఖుషి చేతిలో ముందుకు పెట్టి నవ్వుతూ చాక్లెట్ చూపించింది. ఏంటి ఇది? ఎవరైనా బస్మేట్ గదిలోకి పాల గ్లాస్ పట్టుకుని వస్తారు, నువ్వేంటి చాక్లెట్ పట్టుకుని వచ్చావు అంటే, మనమిద్దరం పాలు అంటే ఇష్టం లేదు కదా బావా, అందుకే చాక్లెట్ పట్టుకుని వచ్చాను అంటూ అల్లరిగా చెప్పింది ఖుషి. ఓస్ని, ఏమో అనుకున్నాను కానీ నీ బ్రెయిన్ కూడా షార్ప్ అయింది అని అదర్ అనగానే బొంగమూతి పెట్టింది. ఖుషి చేతిలో చాక్లెట్ తీసుకొని ర్యాపర్ తీసి ఇంకో చేతిని తన నడుము చుట్టూ వేసి దగ్గర లాక్కొని చాక్లెట్ ని బైట్ చేసి తన వైపు చూశాడు. అదర్వు చూపుని అర్థం చేసుకున్న ఖుషి సిగ్గుతో కళ్ళు తెరిచింది. అతని ఇంకా దగ్గరికి లాక్కోగానే కళ్ళు ఎత్తి అదర్ వైపు చూసి అదురుతున్న పెదాలతో బైట్ చేసి చాక్లెట్ ని అందుకోగానే అదర్వు తన పెదాలతో ఖుషి పెదాలని తప్పాడు. ఖుషీకి ఊపిరి అందకపోవడంతో తన పెదాలు వదిలేశాడు. ఇలా అయితే కష్టం డెవిల్ అంటూ అల్లరిగా నవ్వాడు.